అధ్యక్ష, ఒకసారి చరిత్రలో చూస్తే రాయలసీమ అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి చెందింది అధ్యక్ష. మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇంకో పక్కన యూనివర్సిటీలు కానివ్వండి, అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాయలసీమలో వచ్చినంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. తెలుగు గంగా ప్రాజెక్టు దగ్గర నుంచి ఇతర సాగునీటి ప్రాజెక్టులు కూడా ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తూ జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాయలసీమకు పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే అనంతపూర్ లాంటి జిల్లాకి ఆనాడు కియా మోటార్స్, కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అక్కడున్న నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే చిత్తూరు, కడప కేంద్రంగా పెద్ద ఎత్తున ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఒక టీసీఎల్ కానీ, ఫాక్స్కాన్ కానివ్వండి, అదేవిధంగా సెల్కాన్ కానివ్వండి, ఇట్లా అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి తీసుకొచ్చాం, ఐఐటి డిఎం తీసుకొచ్చాం, ఇతర యూనివర్సిటీలు కూడా కర్నూలు కానివ్వండి, అటు కడప కానివ్వండి, ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. పాదయాత్రలో కూడా నేను చూశాను అధ్యక్ష. ఆనాడు హార్టికల్చర్ మిషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ మోడ్లో హార్టికల్చర్ తీసుకెళ్లారు అధ్యక్ష. దాంట్లో నేను చూస్తే అధ్యక్ష, అరటి కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, అదేవిధంగా సపోటా కానివ్వండి, మామిడి కానివ్వండి, డేట్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రోత్సహించారు అధ్యక్ష. సాగునీరు హార్టికల్చర్ జోడిస్తే ఇంకా రాయలసీమ జోలికి ఎవరు వెళ్ళారు అధ్యక్ష. తలసరి ఆదాయం అనేది విపరీతం పెరుగుతుంది. దాంట్లో భాగంగా అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను మిషన్ రాయలసీమ డిక్లరేషన్ అని కూడా నేను ఆనాడు ఇష్టం జరిగింది అధ్యక్ష. మిషన్ రాయలసీమ చాలా స్పష్టంగా ఆనాడు నేను ఇక్కడ పాదయాత్ర చేశా, ప్రజల సమస్యలు తెలుసుకున్నా. కర్నూలులో హైకోర్టు రావాలని కోరినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పాను, పరిపాలన సౌలభ్యం కోసం అన్నీ ఒకే దగ్గర ఉండాలి, తప్పనిసరిగా బెంచ్ అనేది మన ప్రభుత్వం వస్తుంది, ఏర్పాటు చేస్తాను అన్నాడు, హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. నిజంగానే ఈ సభాముఖంగా గౌరవనీయులు మంత్రివర్యులు ఫరూక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఇది జరుగుతాం చాలా చాలా సంతోషం అధ్యక్ష. కేవలం తీర్మానమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం లోపల బెంచ్ ఏర్పాటు చేయాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేయాలని ఫరూక్ గారిని సభాముఖంగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి
కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష. చేశాం, చేసి చూపించాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డుని ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి, ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా, హంద్రి నీవా, నగిరి గాలేరు, ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం. తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందుకు తీసే పరిస్థితికి వచ్చామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో, దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే, నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను, నదులు అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార, గోదావరి ఇటు వస్తే పెన్నా, బనక చెర్లకు నీళ్లు తీసుకుపోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పాను. ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే, దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే, నీళ్లు కావాలంటే ఒక సంవత్సరంలో కట్టి, ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే, హార్టికల్చర్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపూర్కి చాలా దగ్గర,